అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. మేషరాశి వారికి ఆగస్టు 13 నుండి 16వ తేదీ వరకు జాతకం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఆగస్టు 13 నుంచి 16వ తేదీ వరకు మీ ఇంట్లో జరిగే కొన్ని చిన్న విషయాలను మాత్రం ఈసారి నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిపై ఉన్న గ్రహస్థితులను పరిశీలిస్తే మీ జీవితంలో ఒక మార్పు మొదలయ్యే ముందు ఒక ఆధ్యాత్మిక శుభ సూచన కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు చెప్తున్నాయి. పెద్దలు అయితే ఇలాంటి సమయంలో ఇంట్లో దేవతల అనుగ్రహం ఉంది, అమ్మవారి కటాక్షం ఉంది అని అంటారు. మీ ఇంట్లో ఒక్కసారిగా పూజ గదిలోకి వెళ్ళాలనిపించడం, కారణం లేకుండా దేవుడి పేరు గుర్తుకు రావడం, దీపం వెలిగించినప్పుడు మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలగటం, ఇంట్లో మంచి వాసన రావడం, చాలా కాలంగా రాని ఒక శుభవార్త రావడం, ఇలాంటి విషయాలను మన సాంప్రదాయంలో దైవ సన్నిధ్యానికి సంబంధించిన శుభ సూచనలుగా భావిస్తారు. ఇది ఖచ్చితంగా దేవత ప్రత్యక్షంగా ఇంట్లో తిరుగుతుందనే అర్థం కాదు, కానీ మీ ఇంటికి దైవ అనుగ్రహం కలగాలని కోరుకునే ఆధ్యాత్మిక భావనగా దీనిని చూడవచ్చు. మేషరాశి వారికి ఈ సమయంలో మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. మీరు గతంలో వదిలేసిన ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అది ఒక వ్యక్తి కావచ్చు, మీకు రావాల్సిన డబ్బు కావచ్చు, ఆగిపోయిన ఉద్యోగం అవకాశం కావచ్చు, కుటుంబంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయం కావచ్చు. మీరు ఇది జరగదు అని అనుకున్న చోట మళ్ళీ ఒక చిన్న కదలిక కనిపించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పూజ చేసే సమయంలో లేదా దేవుణ్ణి గుర్తు చేసుకున్న సమయంలో మీ మనసులో ఒక కోరిక బలంగా మెదిలితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా ప్రార్థించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశికి గురువు బలమైన స్థితిలో ఉండటం వల్ల కుటుంబం సంబంధాలు, ఇతరుల సహాయం, మనసుకు సంబంధించిన విషయాల్లో రక్షణాత్మక ప్రభావం కనిపిస్తుంది. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. దైవ సూచన కనిపించినంత మాత్రాన మరుసటి రోజే అదృష్టం తలుపు తడుతుందని కాదు. ఆ సంకేతం వచ్చిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయమే ముఖ్యమైనది. కోపంతో ఒక మాట మాట్లాడితే మీ చేతిలో ఉన్న అవకాశం జారిపోవచ్చు. అదే ఆలోచించి ఒక అడుగు వేస్తే చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్ళీ కదిలే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాల్లో కూడా ఒక ఆశ్చర్యకరమైన పరిణామం ఉండవచ్చు. మీ గురించి ఆలోచిస్తున్న వ్యక్తి నుంచి అనుకోని సందేశం రావచ్చు. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మాట్లాడటానికి ప్రయత్నించవచ్చు. అయితే ఈసారి మీకు నిజంగా ఎవరు మంచివారు, ఎవరిని కోరుకుంటున్నారో, ఎవరు అవసరం కోసం మాత్రమే దగ్గర అవుతున్నారో గమనించాలి. డబ్బు విషయంలో కూడా ఇదే విధంగా ఒక చిన్న సంకేతం పెద్ద విషయానికి దారి తీయవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం లేదా ఒక చిన్న సమాచారం, ఇవన్నీ భవిష్యత్తులో ఆదాయానికి దారి తీసే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఇది చిన్న విషయం కదా అని ఏ అవకాశాన్ని వెంటనే పక్కన పెట్టకండి. మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక శుభ సూచన కనిపిస్తే భయపడకండి. దాన్ని దైవస్మరణగా తీసుకోండి. పూజ గదిలో దీపం వెలిగించి మీకు నచ్చిన దేవుణ్ణి ప్రార్థించండి. ఇంట్లో పెద్దలను గౌరవించండి. ఎవరికైనా అవసరం ఉంటే మీకు చేతనంత సహాయం చేయండి. ఎందుకంటే జ్యోతిష్య విశ్వాసం ప్రకారం దైవ అనుగ్రహం అంటే కేవలం అదృష్టం రావడం కాదు, సరైన సమయంలో సరైన వ్యక్తిని కలవడం, సరైన నిర్ణయం తీసుకోవడం, తప్పుదారిలో వెళ్లకుండా ఆగిపోవడం కూడా దైవ కృపలో భాగమే. అందుకే మేషరాశి వారు మీ ఇంట్లో జరిగే ఆ చిన్న మార్పును గమనించండి. మీ మనసులో అకస్మాత్తుగా వచ్చే ఆలోచనలను గమనించండి. అనుకోకుండా మీ ముందుకు వచ్చే ఆ వ్యక్తిని గమనించండి. ఎందుకంటే ఈసారి మీ అదృష్టం పెద్ద శబ్దంతో రావడం కంటే ఒక చిన్న సంకేతంలా వచ్చి మీకు కనిపించే అవకాశం ఉంది. మేషరాశి వారికి అస్సలు మలుపు మొదలైంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది కేవలం శుభ సూచనల గురించి మాత్రమే. కానీ ఆ సంకేతం కనిపించిన తర్వాత మీ జీవితంలో ఏ విషయం కదులుతుంది అన్నదే అసలు ప్రశ్న. మీ రాశికి ప్రస్తుతం ఉన్న గ్రహాల బలాన్ని గమనిస్తే చాలా కాలంగా మీరు ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉంటే అది ఒక్కసారిగా పూర్తిగా కాకపోయినా కనీసం ఒక్క అడుగు ముందుకు కదిలే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఇంతకాలం నా దగ్గరికి రావాల్సినది ఎందుకు రావడం లేదు అని బాధపడిన వారికి ఒక చిన్న ఆశ కల్పించవచ్చు. ఎప్పుడో ఆగిపోయిన చెల్లింపు, తిరిగి రావాల్సిన డబ్బు, ఎవరో ఇస్తారని చెప్పి ఆలస్యం చేస్తున్న మొత్తం, వీటిలో ఏదో ఒక దానికి సంబంధించి సమాచారం మీకు రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు డబ్బు కోసం అడగాలని అనుకొని
సమయంలోనే ఎవరో ఒకరు గుర్తు చేసి మాట్లాడే పరిస్థితి మీకు రావచ్చు. అయితే డబ్బు వస్తుందని ముందే ఖర్చు చేయడం మాత్రం చేయకండి. ఇక ఉద్యోగం విషయంలో కూడా ఒక రహస్యమైన మార్పు మొదలవుతుంది. మీరు చేస్తున్న పనిలో మీ కష్టాన్ని ఎవ్వరు గుర్తించడం లేదని మీకు అనిపిస్తుంటే మీ పని గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడే వ్యక్తి ఉండవచ్చు. మీకు తెలియకుండానే మీ పేరు ఒక అవకాశం కోసం పరిశీలించబడే పరిస్థితి రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇంతకాలం స్పందన రాని చోట నుంచి ఒక సమాచారం రావచ్చు. చిన్న సమాచారం అయినా దాన్ని తేలిగ్గా తీసుకోకండి. వ్యాపారం చేసేవారికి మరింత ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. పాత కస్టమర్, పాత పరిచయం లేదా గతంలో ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు రావచ్చు. మీరు వాళ్ళతో ఇక పని ఉండదు అనుకున్న వ్యక్తికే మళ్ళీ మీకు అవసరమైన సమయంలో సంప్రదించవచ్చు. కానీ ఈసారి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. పాత అనుభవం మళ్ళీ అదే తప్పు చేయడానికి కారణం కాకూడదు. నమ్మకం ఉండాలి, కానీ లెక్కలు కూడా ఉండాలి. ఇక ప్రేమ విషయంలో మాత్రం ఈ సమయంలో మేషరాశి వారికి ఒక చిన్న పరీక్ష ఉంటుంది. మీ మనసులో ఎవరో ఒక వ్యక్తి ఉంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువ కావచ్చు. ఒకవైపు వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తుంది, మరోవైపు నేనెందుకు ముందుకు వెళ్ళాలి అనే అహం అడ్డుపడుతుంది. అదే సమయంలో ఎదుటి వ్యక్తి నుంచి చిన్న సంకేతం వస్తే మీ మనసులో దాచుకున్న భావాలు మళ్ళీ బయటకు రావచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ జీవితంలో తిరిగి వస్తున్న ప్రతి వ్యక్తి మీ అదృష్టం కోసం వస్తున్నాడని అనుకోవద్దు. కొందరు మన జీవితంలోకి తిరిగి రావడం ఒక అవకాశం కోసం కాదు, మనం గతంలో నేర్చుకున్న పాఠాన్ని మరోసారి గుర్తు చేసుకోవడానికి కూడా రావచ్చు. అందుకే ఒక వ్యక్తి తిరిగి వస్తే మొదట ఆనందపడే ముందు ఈ వ్యక్తి వచ్చిన తర్వాత నా జీవితం ప్రశాంతంగా మారుతుందా లేక మళ్ళీ అదే బాధ మొదలవుతుందా అని మీరే ప్రశ్నించుకోండి. కుటుంబ విషయాల్లో కూడా ఒక చిన్న మార్పు కనిపించవచ్చు. ఇంట్లో చాలా కాలంగా మాట్లాడని విషయం బయటకు రావచ్చు. ఒక పెద్దవారు మీతో ముఖ్యమైన మాట చెప్పవచ్చు. మొదట ఆ మాట మీకు నచ్చకపోయినా తర్వాత ఆలోచిస్తే అందులో నిజం ఉందని అనిపించవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఒక పని మొదలు పెట్టడం ఈ సమయంలో మీ మనసుకు బలాన్ని ఇస్తుంది. మరి ఇంట్లో దేవత అనుగ్రహానికి సంబంధించిన ఆ శుభ సూచన ఏంటి అనే విషయం కూడా ఇక్కడే గుర్తు పెట్టుకోవాలి. పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు మనసు ప్రశాంతంగా మారడం, దేవుడి పేరు పదే పదే గుర్తుకు రావడం, చాలా కాలంగా చేయాలనుకున్న పూజ చేయాలనే కోరిక అకస్మాత్తుగా కలగటం వంటి వాటిని మన పెద్దలు దైవస్మరణకు శుభ సంకేతాలుగా భావిస్తారు. అలాంటి అనుభూతి వస్తే భయపడకుండా భక్తితో ప్రార్థించండి. ముఖ్యంగా మీకు నమ్మకం ఉన్న దేవతను స్మరించడం, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంచడం మంచిది. ఇక ఈ సమయంలో మేషరాశి వారికి మరో బలమైన సంకేతం కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎవరికైనా ఒక విషయం చెప్పాలనుకొని చెప్పకుండా ఆపుకుంటే ఆ విషయం బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. మీరు చెప్పిన మాటకు ఎదుటి వారి స్పందన కూడా మీకు ఒక స్పష్టత ఇవ్వవచ్చు. ఒకవేళ సంబంధం కొనసాగించాలా వద్దా అనే సందేహం ఉంటే ఆ వ్యక్తి ప్రవర్తన మీకు సమాధానం చెప్తుంది. అదే సమయంలో రాహు ప్రభావం వల్ల కొంత పరిచయాల విషయంలో ఆకర్షణ పెరగవచ్చు. సోషల్ మీడియా, ఫోన్, ఆన్లైన్ పరిచయం లేదా దూరంగా ఉన్న వ్యక్తి ద్వారా ఒక కొత్త అవకాశం కనిపించవచ్చు. మొదట అది చిన్న పరిచయంలా అనిపించిన తర్వాత దాని విలువ అర్థం కావచ్చు. అయితే తెలియని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బు పంపడం లేదా తొందరగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం మాత్రం అస్సలు చేయకండి. మేషరాశి వారు ఈ సమయంలో మీ జీవితంలో ఒక తలుపు మూసుకుపోయిందని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ గ్రహస్థితి చెప్పే విషయాలు ఏంటంటే ఆ తలుపు పూర్తిగా మూసుకుపోలేదు, దాని వెనక ఏదో కదులుతుంది. మీకు కనిపించేది మాత్రం ఆలస్యం. అందుకే ఈ 4 రోజుల్లో వచ్చే చిన్న అవకాశం, చిన్న సమాచారం, చిన్న పరిచయం, చిన్న శుభ సూచన ఏది నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం మన జీవితంలోకి పెద్ద సంఘటనగా రాదు, ముందు ఒక చిన్న సంకేతంగా వస్తుంది. ఆ సంకేతాన్ని గుర్తించిన వారే తర్వాత వచ్చే మార్పులను ఉపయోగించుకోగలరు. మేషరాశి వారికి ఇప్పుడు జరగబోయేది కూడా అలాంటిదే. మొదట సంకేతం, తర్వాత సమాచారం, ఆ తర్వాత ఒక నిర్ణయం, చివరికి మార్పు. మేషరాశి వారు ఈ 4 రోజుల ప్రయాణాన్ని చివరిగా ఒకసారి గుర్తు చేసుకుంటే ఇది కేవలం మంచి రోజులు, చెడు రోజులు అని చెప్పే సాధారణ జాతకం కాదు. మీ జీవితంలో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఒక విషయం మళ్ళీ కదలటం, ఒక వ్యక్తి గురించి స్పష్టత రావడం, డబ్బు విషయంలో ఒక సమాచారం అందటం, కుటుంబంలో ఒక నిర్ణయం
ముందుకు రావడం లేదా మీ మనసులో ఒక పెద్ద మార్పు మొదలవ్వడం, ఇవన్నీ ఈ సమయంలో మీకు అనుభవంగా రావచ్చు. మీ ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు మీ మనసుకు ప్రశాంతత కలిగిన, అకస్మాత్తుగా దేవుడిని స్మరించాలనే కోరిక కలిగిన, ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడిన దాన్ని భక్తితో స్వీకరించండి. మన పెద్దల విశ్వాసం ప్రకారం అలాంటి సందర్భాలను దైవ అనుగ్రహానికి సంబంధించిన శుభ సూచనలుగా భావిస్తారు. కానీ ఆ శుభ సూచనలను అదృష్టానికి హామీగా కాకుండా మంచి ఆలోచనలు మరియు మంచి పనులకు ఒక ఆధ్యాత్మిక ప్రేరణగా తీసుకోవడం మంచిది. మీకు రావాల్సిన డబ్బు ఉంటే దానికోసం ప్రయత్నించడం ఆపకండి. ఉద్యోగం కావాలంటే అప్లికేషన్లు ఆపకండి. వ్యాపారం చేస్తుంటే పాత పరిచయాలను మళ్ళీ సంప్రదించండి. ప్రేమలో ఉంటే అనుమానాలతో సంబంధాన్ని పాడు చేసుకోకుండా నిజాయితీగా మాట్లాడండి. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఎందుకంటే గ్రహాలు అవకాశాలను, అనుకూలమైన వాతావరణాన్ని చూపించిన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది మనమే. ముఖ్యంగా మేషరాశి వారు, మీ కోపమే ఈ సమయంలో మీకు పెద్ద శత్రువు కావచ్చు. మీకు నచ్చిన మాట విన్న వెంటనే సమాధానం ఇవ్వకండి. కొంతసేపు ఆగి మాట్లాడండి. ఎందుకంటే ఒక చిన్న కోపం మాటతో పోగొట్టుకునే సంబంధం ఒక మంచి నిర్ణయాలతో జీవితాంతం మీకు తోడుగా ఉండే అవకాశం కావచ్చు. అలాగే మీకు తిరిగి వచ్చే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మకండి. ఎవరో మళ్ళీ మీ జీవితంలోకి వస్తే వారు ఎందుకు వచ్చారో గమనించండి. మీకు గౌరవం ఇస్తున్నారా? మీ బాధను అర్థం చేసుకుంటున్నారా? మీ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారా? లేక తమ అవసరం కోసం మాత్రమే దగ్గరవుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం మీకు చాలా విషయాలను తెలియజేస్తుంది. ఆర్థికంగా కూడా ఈ సమయంలో ఒక నిర్ణయం పాటించండి. వచ్చే డబ్బులో కొంత దాచుకోండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. ఇతరుల మాట విని తొందరగా పెట్టుబడులు పెట్టకండి. మీకు తెలియని వ్యక్తులపై పూర్తిగా ఆధారపడకండి. ఎందుకంటే అదృష్టం ఒక తలుపు తెరిచిన దానిలోకి అడుగు పెట్టేటప్పుడు జాగ్రత్త మాత్రం మీ చేతుల్లోనే ఉండాలి. మేషరాశి వారికి ఈ సమయం ఒక మంచి విషయం ఏమిటంటే, మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్న కొన్ని సమస్యల వల్ల ఏర్పడిన మానసిక బలం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన ఇప్పుడు మీకు ఒక పాఠంగా మారుతుంది. గతంలో కోల్పోయిన అవకాశం ఇప్పుడు మీలో మార్పులో మీ ముందుకు రావచ్చు. గతంలో దూరమైన వ్యక్తి తిరిగి వచ్చిన ఈసారి మీరు పాత మేషరాశి వ్యక్తి కాదు, అనుభవంతో ఆలోచించే వ్యక్తి. కాబట్టి ఈ రోజుల్లో మీ ఇంట్లో శాంతిని కాపాడుకోండి. ఉదయం లేదా సాయంత్రం మీకు నమ్మకం ఉన్న దేవతను భక్తితో స్మరించండి. వీలైతే దీపం వెలిగించి మీ కోరికను ప్రశాంతంగా చెప్పుకోండి. ఎవరికైనా సహాయం చేయగలిగితే చేయండి. పెద్దలను గౌరవించండి. మీ మాటను నియంత్రించండి. ఇవన్నీ మీ మనసును స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. చివరిగా ఒక మాట, మేషరాశి వారు, మీ అదృష్టం మీ తలుపు తట్టే శబ్దం పెద్దదిగా ఉండకపోవచ్చు. అది ఒక చిన్న ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక చిన్న మెసేజ్ రూపంలో రావచ్చు, ఒక పాత వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక చిన్న అవకాశం రూపంలో రావచ్చు, లేదా మీ ఇంట్లో పూజ గది ముందు నిలబడినప్పుడు మీ మనసులో కలిగే ఒక ప్రశాంతమైన భావన రూపంలో మీకు రావచ్చు. ఆ చిన్న సంకేతాన్ని గుర్తించండి, కానీ భయంతో కాదు, ఆశతో చూడండి. తొందరపాటుతో కాదు, ఆలోచనతో అడుగు వేయండి. మీకు నచ్చిన దేవతను స్మరించుకుంటూ ముందుకు సాగండి. మేషరాశి వారికి 4 రోజుల అసలు అదృష్టం బయట నుంచి ఏదో వచ్చి పడటంలో కాదు, సరైన సమయంలో వచ్చిన సంకేతాన్ని గురించి సరైన నిర్ణయం తీసుకోవడంలో ఉంది. మేషరాశి వారు, మీకు ఈ జాతకం నచ్చితే మీ రాశి పేరును కామెంట్లో రాయండి. మీకు నమ్మకం ఉన్న దేవతను స్మరించుకొని ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసి, మేషరాశి వారికి ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.